హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చూపించబోయేది మనం సంవత్సరాల తరబడి బిందెలు, రాగి బిందెలు అవి పైన వేసి పెట్టేసి ఉంటాం కదా. అయితే వాటిని 30 రూపాయలు సబీనా వాడి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. దీనిలో మూడు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామంటే ఎంత చలున్నా సిలిం పట్టిపోయి ఉన్నా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. దీనికోసం 1 కేజీ సబీనా ప్యాకెట్ ని తీసుకోవాలి. దాంతో పాటు బేకింగ్ సోడా 100 గ్రాముల ప్యాకెట్, నిమ్మప్పు 100 గ్రాముల ప్యాకెట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న సబీనాని మొత్తాన్ని ఒక ప్లేట్ లో వేసుకోవాలి. ఈ సబీనాని వాడడం వల్ల మనము దేవుడి సామాన్ అయినా సరే జిడ్డు పట్టిపోయి ఆయిల్ పట్టిపోయి ఉన్న ఆ సామాన్లు కూడా ఈ సబీనా యూజ్ చేయడం వల్ల నురగ్గా నీట్ గా వచ్చేస్తాయి, జిడ్డు అనేది లేకుండా. ఈ సబీనాలో 100 గ్రామ్స్ ఇడ్లీ సోడా, మనం ఇడ్లీకి వాడే సోడా పిండిని అయితే వాడుకోవచ్చు. ఇడ్లీ సోడా అనేది యాడ్ చేయాలి. దాంతో పాటు 100 గ్రామ్స్ నిమ్మప్పు మెత్తగా మిక్సీ బట్టి మొత్తాన్ని ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మనం చేత్తో కలిపామంటే మొత్తం ఈవెన్ గా మిక్స్ అయిపోతుంది. దీన్ని 1 సంవత్సరం పాటు యూజ్ చేసుకోవచ్చు. ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని, నేనైతే ఇలాంటి డబ్బాలో స్టోర్ చేసుకొని 1 ఇయర్ పాటు ఇత్తలి రాగి సామాన్లు క్లీన్ చేయడానికి అయితే వాడుకుంటాను. మనం తీసుకున్న పౌడర్లో మనం తోమేటప్పుడు మాత్రమే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది దీనిలో యాడ్ చేయడం వల్ల తొందరగా మచ్చలు అనేటివి వదిలిపోతాయి. అయితే మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకోకూడదు. మనం వాడుకునే ముందు మాత్రమే కొంచెం పక్కకి తీసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని వాడుకున్నామంటే ఆ పౌడరు 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటుందండి. మనం తక్కువ పౌడరే కదా తీసుకున్నది, మొత్తాన్ని బిందికి మొత్తం అప్లై చేసేయాలి. బయట లోపల ఈ విధంగా మొత్తం అప్లై చేసేసి బింది లోపల చూడండి ఎంత సిలిం పట్టేసిందో. ఇప్పుడు మెత్తగా ఉన్న స్క్రబ్బర్ ని తీసుకొని ఒకసారి మొత్తం రుద్దామంటే మొత్తం సిలిం మొత్తం వదిలిపోతుంది. మనం ఎక్కువ గట్టిగా తోమే పని లేకుండా ఈ పౌడర్ తో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ బిందికున్న సిలుం అయితే చూడండి ఎంత ఎక్కువ అయితే వచ్చిందో. నాకైతే మొత్తం గ్రీన్ గా ఈ బండంతా మొత్తం గ్రీన్ లాగా అయిపోయింది, అంత సిలిం పట్టిపోయి ఉన్నింది. నేను తీసుకున్న 2 టేబుల్ స్పూన్ల సబీనా పౌడర్ తో ఈ బిందిని ఈజీగా క్లీన్ చేసేసాను. చూడండి అసలు ఎంత గ్రీన్ గా ఉందో అదంతా. ఆ సిలిం అనేది గ్రీన్ గా వచ్చేసింది. మనం ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే చూడండి ఎంత తెల్లగా కొత్త బింది లాగా మెరిసిపోతూ ఉంటాయి. మనం కొత్త వస్తువులు కొన్నప్పుడు ఎలాగే ఉంటాయి. అయితే నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి కంటెంట్స్ మరెన్నో కావాలంటే నా వీడియోస్ ని సపోర్ట్ చేయండి.